సార్, మార్కెట్లో ఒక మర్డర్ జరిగింది. డ్రైవర్ రామకృష్ణ గారు చూసి ఇన్ఫార్మ్ చేశారు. క్రౌడ్ ఎక్కువ అవుతుంది, అందువలన మీరు వచ్చి చూసారంటే పోస్ట్ మార్టంకి పంపించేది సార్. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే సార్. అలాగే సార్. సార్ చూస్తాను. మణి గారు, పైన ఉన్నట్టున్నాయి. ఒక నిమిషం. సార్ మాలిని కేసు ఫైల్ ఏమైంది? చూస్తాను సార్, వెతుకుతున్నాం సార్. సరే వెళ్ళండి. సార్ ఇవి కూడా తీసుకోండి సార్. మీరు అక్కడికి వెళ్ళి సార్, మీకు తెలియందేమీ లేదు. ఈ రోజు నా సర్వీస్లో లాస్ట్. రేపు నేను రిటైర్ కాబోతున్నాను సార్. ఏది సార్ ఇవి కూడా తీసుకోండి సార్. మీరు అక్కడికి వెళ్ళి చూడండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. మణి గారు, ఒక నిమిషం. ఇవేనా సార్? సార్, మాలిని కేసులో విట్నెస్ గా ఒకరిని విచారించాం కదా, వాడి పేరు కూడా పేరు సందీప్ అనుకుంటా. సందీప్. ఆ, వాడిని రమ్మని చెప్పండి. చెప్తాను సార్. హలో. హే మాయా, స్టేషన్లో ముఖ్యమైన కేసు, అందుకే ఇంటికి రాలేకపోయాను. ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నావు? ఫోన్ చేయడం కూడా కుదరలేదు. అది కాదు మాయా. ఇంకేంటి? ఊళ్ళో మగాళ్ళందరూ పెళ్ళాల కొంగులు పట్టుకొని తిరుగుతుంటే నువ్వేమో కేసు ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు. మాయా, అర్థం చేసుకోవే. ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు, కొంచెం సీరియస్ అయిన కేసు. అంత సీరియస్ ఏంటి? కొత్త చోటు, కొత్త ఊరు. పాపం నా పెళ్ళ ఒంటరిగా నైట్ ఎలా పడుకుంటుందని ఆలోచించావా? ఒకసారైనా కాల్ చేయాలనిపించలేదా? సరే, అది వదిలే. ఈరోజు నైట్ డ్యూటీ లేదు. అయితే కొత్త ఇల్లు, కొత్త ఊరు. నీకు ఓకే అంటే మన జీవితాన్ని మొదలు పెడదామా? నువ్వేమంటావు? అదేం కుదరదు. ఏంటి అలా అంటున్నావు? నాకు ఒకటి కాదు, 2 కావాలి. హో, దాందే ఉంది, ఏర్పాటు చేస్తే పోయే. నువ్వు ముందు ఇంటికి త్వరగా రా. ఓకే, షార్ప్గా 8ంటికి ఇంట్లో ఉంటాను. మాలిని కేసుని, డీజీపీ కొడుకు రాహుల్ కేసుని అవి సాధారణమైన కేసులే అని నేను విచారణ మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థం కాలేదు ఈ కేసులు నా జీవితాన్ని మార్చేస్తాయని.